చెప్తున్నాడు? మళ్ళీ చదవండి. నేను ఐగుప్తులోనున్న నా ప్రజలు అంటే ఆయనని ఎరిగిన వారు, రక్షింపబడిన వారు, నువ్వు దేవుని సొత్తు అనబడిన వారు. దేవుని సొత్తు అని అనబడిన తర్వాత నువ్వు బాప్తిసం తీసుకున్నాక దేవుని బిడ్డ అయిన తర్వాత సాతాను ఏం చేస్తాడంటే నిన్ను ఊపులోకి మళ్ళీ లాగుతాడు. ఆడి పని అదే. ఆడు ఈరోజు నీలో సమాధానం తోచడానికి, నిన్ను నిరుత్సాహం ఇచ్చి, పిరికితన ఆత్మ ఇచ్చి, నీ భక్తిని కోల్చడానికి, లోకం అధికం చేయడానికి నీ జీవితంలో లాగుతాడు. లాగిన తర్వాత నీ జీవితంలో ఒకరోజు ఏం చేస్తావు? 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత అప్పుడు అయ్యో తప్పు అయిపోయింది అని కూర్చుంటాను. చూసారా బాధ? బాధ చెప్తున్నాడు దేవుడు. నా ప్రజల బాధను ఈరోజు ఎంతమంది ఇక్కడ బాధపడుతున్నారు? చేయత్తమంటే ఎత్తుతారేమో, కంగారు పడకండి. నీ దేవుడు చూపు. నీ బాధ ఈరోజు ఆయన చూశాడంట, ఆయన చూస్తున్నాడంట. నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, ఖచ్చితంగా చూశాను. ఈరోజు మనుషులు చూసారో లేదో, మనుషులు ఈరోజు మన బాధ తీసుకుంటే ఏం చేస్తాడు? ప్లస్ పాయింట్ చేసుకుంటారు. ఏం చేస్తారు? ప్లస్ పాయింట్ చేసుకుంటారు. నువ్వు మనుషులు చూస్తున్నావంటే నీ మనసులో ఏముంది? ఇంకా పాపమే కావాలనుకుంటున్నావు. నువ్వు బయటపడటానికి నువ్వు మనుషుల సహాయం అడుగుతున్నావంటే నువ్వు దేవుని దగ్గరికి రాలా. నువ్వు దేవుని దగ్గరికి రావాలంటే నువ్వు దేవుని వైపుకే చూడాలి. అందుకే దేవుడు ఇక్కడ చక్కగా చెప్తాడు మోషేతో. తర్వాత ఏమంటున్నాడు? ఇప్పుడు చదవండి. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ఐగుప్తు దేశంలో మనము ఐగుప్తులో లేము కానీ ఐగుప్తు బానిసత్వంలో ఉన్నాం మనం. ఈ లోక అంధకార శక్తి నిన్ను బానిసత్వంలో పెట్టేస్తుంది. అక్కడ ఆ ప్రజలు ఆ రోజు పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి, అంటే దేవుడు పైన ఉండేవాడు, దేవుడు మనుషుడు చూసే పని చూస్తున్నాడు, మనుషుడు చేసే పని చూస్తున్నాడు. ఆ పని మనుషుడు మా దేవుని బిడ్డల్ని బాధ పెడుతుంది చూస్తున్నాడు, వేధిస్తుంది చూస్తున్నాడు, హేళన చేస్తుంది చూస్తున్నాడు, కృంగదీస్తుంది చూస్తున్నాడు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే బానిసడు పని చేస్తే వాడికి డబ్బులు ఇవ్వాలా, తిండి పెట్టాలా, ఏం పెడతాడు? అది ఇవ్వట్లేదు వాళ్ళు. అది కూడా దేవుడు చూస్తున్నాడు. అన్నీ చూస్తున్నాడు దేవుడు. ఈరోజు మనం కూర్చుంటాం చూస్తున్నాడు, మనం లెగడం చూస్తున్నాడు, నిన్ను బాధ పెట్టేవారిని చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. మనం అనుకుంటున్నా దేవుడు ఇంకా నన్ను చూడట్లేదు కదా, నేను దేవునికి కనిపించను కదా. దేవుడికి ఎందుకు కనిపించాం మనం? దేవుడికి మనం అంతా కనిపిస్తుంది, మన జీవితం అంతా కనిపిస్తుంది. ఆయన శక్తివంతుడు. ఆయన ఈరోజు మనుషుడు ఈరోజు డాక్టర్లు కనిపెడుతున్నారా? స్కాన్లు తీస్తున్నారా? రకరకాల స్కాన్లు, సిటీ స్కాను, ఇంకోటి ఏంటి అల్ట్రా స్కాను, ఇంకోటి ఈసీజీ, ఇంకా ఏంటి ఆ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. దేవుడు అన్ని స్కాన్లు కలిపి ఒకే కళ్ళు చాలంట ఆయనకి. అంటే నీ నరాల్లో సమస్య ఉంటే ఒకటి, నీ అవయవంలో ఒక సమస్య ఉంటే ఒకటి, దానికి ఒక్కొక్క స్కాన్కి ఒక్కొక్కటి, అన్నింటిలో ఒకటి తెలియదు. ఎక్స్రే ఒకటి, దానికి ఎక్స్రే ఎముకలు కనిపిస్తాయి. ఈరోజు అట్ట మనుషుడికి ఒక్కొక్క మెషిన్ పెట్టుకున్నాడు. కానీ దేవుడికి అంటే నీకు హృదయం నేరు కనిపిస్తుందంట, ఏదంట అక్కర్లేదంట దానికి. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే కనిపించాడు కదా. ఇదిగో 2 అంచెల కట్టుగా వాక్యం అక్కడ ఉంది. ఆ వాక్యం ఈరోజు నేరుగా వెళ్ళిపోతుందంట నీ హృదయంలోకి. నువ్వు కరెక్ట్గా మనసు పెడితే, నీ గురి పెడితే, నీ గమ్యం పెడితే. ఈరోజు ఇది వాక్కు. ఆ రోజు ప్రజలకు చెప్పిన మాట ఈరోజు నీకు కూడా చెప్తున్నాడు దేవుడు. నీ బాధ నేను చూశాను, నిన్ను బాధ పెట్టే ప్రజలను కూడా చూశాను. నిన్ను బాధ పెట్టే ఐగుప్తులు, ఆ సాతానుగాడు నిన్ను ఎక్కడ బాధ పెడుతున్నాడో, నిన్ను ఎక్కడ కృంగదీస్తున్నాడో, ఏ బానిసత్వం నీకు ఇచ్చాడో, ఏ పిరికితన ఆత్మ నీకు ఇచ్చాడో, అది దేవుడు చూశాను అంటున్నాడు. ఆడిచ్చాడు పిరికితన ఆత్మ. దేవుడు పిరికితన ఆత్మ కూడా, దేవుడు సమాధాన ఆత్మ ఇస్తాడు. దేవుడు ఈరోజు నిన్ను పైకి వచ్చే ఆత్మని ఇస్తాడు. తర్వాత ఏమంటున్నాడు? వారిలో తమల్ని కష్టపెట్టు వారిని బట్టి వారు మొరను వింటిని. నువ్వు మొర పెడుతున్నావు. దాని నుంచి పాట పాడేవాళ్ళు మొర పెడుతున్నారు. కొంతమందికి అలవాటు అయిపోయింది, పాట తెలుసులే అనుకుంటున్నావు. కానీ మొర అంటే ఏంటి? మూలుగుడు అంటే ఏంటి? మూలుగుడు అంటే చెప్పాలా? చిన్నపిల్లల మూలుగుతూ ఉంటారు కదా, నాకు ఆ చాక్లెట్ కావాలి, నాకు అదే కావాలి అంటే ఎక్కడ స్టార్ట్ అయింది బండి, ఎక్కడ నిలబడింది? అంటే చాక్లెట్ కావాలి. తర్వాత మనం తిడతామంటే మనం పట్టించుకోకుండా అంటే మూలుగుడు అయిపోయింది. అట్టగా దేవుడు కూడా ఈరోజు నువ్వు మూలుగుడు వచ్చే ప్రార్థన ఉందా అని అడుగుతున్నాడు. ఫస్ట్ నువ్వు మూలుగుడు చేసే ప్రార్థన ఉంటేనే నీ దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు లేదో నీకు తెలుస్తుంది. నువ్వు అడిగి నిలబడిపోయిన స్థితి, నువ్వు అడిగి నిర్లక్ష్యపడిపోయిన స్థితి, అది ఈరోజు మీరు దేవుని దగ్గర అడిగితేనే అది మీకు అర్థమవుతుంది. ఆయన అంటున్నాడు, వారు పెట్టిన మొరను వింటిని. ఆ తర్వాత వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నీ దుఃఖం తెలుసు అంటండి ఇప్పుడు ఆయనకి. ఇది నమ్ముతున్న వారికి ఈరోజు విజయం దొరుకుతుంది, పరిష్కారం దొరుకుతుంది, లేకపోతే పరిష్కారం దొరకదు. దేవుడికి అన్నీ తెలుసు. మనల్ని బాధ పెట్టేవారు ఎవరో తెలుసు, మన బాధ పెట్టిన వారిని చూస్తున్నాడు. నీ పనిలో నీకు వస్తున్న అవమానం చూస్తున్నాడు, నీ పనిలో ఉద్యోగం దొరకని స్థానం చూస్తున్నాడు. ఈరోజు నువ్వు మొర పెడుతున్నంతా దేవుడు వింటున్నాడు. ఈరోజు నీ దుఃఖంను చూస్తున్నాడు, ఆయనకి తెలుసు అని చెబుతున్నాడు స్పష్టంగా. తర్వాత అంటున్నాడు 8వ వచనంలో, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, ఆ దేశంలో నుండి
విశాలమైన మంచి దేశములకు అనగా కనానీయులకు, హితీయులకు, అమోరీయులకు, ఫిరిజీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఈ వాక్యం ఇలా మార్చితే ఎట్లా ఉంటుంది, అనునయించుకుంటే ఎలా ఉంటుంది? దేవుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న వారికి ఒకటి చెప్తున్నాడు. ఈరోజు నీ బాధతో ఉన్న శ్రమను ఆనందంతో నింపుతానంటున్నాడు. ఆయన చూశానంటున్నాడు. ఈరోజు నీ ఒంటరితనం చూశాడు, నువ్వు కృంగిన స్థానం చూశాడు, నువ్వు బాధపడుతున్న చూశాడు, నీ పనిలో నువ్వు పడుతున్న ప్రయాసలో నువ్వు చేస్తున్న అన్ని ప్రయత్నాల్లో అన్ని చూశానంటున్నాడు. ఈరోజు ఆ చూసిన స్థితిలో నుండి మారుస్తానికి సిద్ధంగా ఉందంటున్నాడు. ఆయన సిద్ధంగా ఉందని మళ్ళీ వెంటనే 5వ అధ్యాయము 1వ వచనంలో కూడా చూస్తే ఇంకా స్పష్టంగా ఉంటుంది. మోషేతో ఏం చెప్తున్నాడు, ఫరోకి వెళ్ళి ఏమని చెప్తున్నాడు అక్కడ చక్కగా ఉంది. ఏమంటున్నాడు అక్కడ? తర్వాత మోషే అహరోను వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనులను పోనిమ్మ ఆజ్ఞాపించుడని. ఏమంటున్నాడు? నా జనులను పొమ్మని ఆజ్ఞాపించుడని అనిరి. ఈరోజు దేవుడు ఈరోజు కొంతమందికి ఇక్కడ కూడా చెప్తున్నాడు, దేవుని జనుల్ని పొమ్మని ఆజ్ఞాపించమని చెప్తున్నాడు. ఎవరికి? మీలో ఉన్న సాతానికి. సాతాను ఈరోజు ఏదో నల్ల రూపం వేసుకుని 2 కళ్ళు పెట్టుకుని ఇదిగో నేనే సాతానని చెప్పడం, పాపం రూపంగా సాతాను నీ జీవితంలోకి వస్తున్నాడు. లోక అనుకూలత రూపంగా నీ జీవితంలోకి వస్తా ఉన్నాడు. బాధ వాడికి సంబంధించింది, వేదన వాడికి సంబంధించింది, నష్టము వాడికి సంబంధించింది, ఓటమి వాడికి సంబంధించింది. ఆ సాతానికి ఆడి ఈరోజు నువ్వు వాడి పనులు నువ్వు చేస్తున్న వలన, వాడి జీవితంలో నువ్వు ఉన్న వలన, వాడి జీవితంలో అంటే వాడి దేశంలో నువ్వు ఉన్న వలన వాడు నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు.